గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? కీర్తనల గ్రంథము 6వ కీర్తన 8, 9 వచనంలో, యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపం చేయువారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపం ఆలకించియున్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఇక్కడ మనం వాక్యం ధ్యానించినట్లయితే, యెహోవా నా రోదన ధ్వని విన్నాడు. ఎవరంటున్నారు? దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రభువు నా ప్రార్థన ఆలకించాడు. నా యొక్క రోదన ధ్వని, నా యొక్క బాధ, నేను మూలుగుచున్న నా మూలుగులు విని ఉన్నాడు నా ప్రభు. పాపం చేయువారలారా నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోడిగా, మీకు చోటు లేదు. ఇక నా యొద్ద నా ప్రభు ఉన్నాడు. నా ప్రభు నా ప్రార్థనకు జవాబిచ్చేశాడు. నా ప్రభు నా ప్రార్థన విన్నాడు, నా విన్నపంలో ఆలకించి ఉన్నాడని దావీదు భక్తుడు చాలా ధైర్యంగా అంటున్నాడండి. యెహోవా నా ప్రార్థన అంగీకరించాడు. ఇక నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. ఇక నా శత్రువులు సిగ్గుపడిపోయే సమయం వచ్చేసింది. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు. ఇక ఎవరు? నా శత్రువులు, నాకు వ్యతిరేకంగా ఉన్నవారు, నా మీద నిందలు మోపువారు, నన్ను అవమానంగా చూస్తున్నవారు, నన్ను మాటలతో చేతులతో గాయపరుస్తున్నవారు, నా జీవితానికి వ్యతిరేకంగా ఉన్న శత్రువులందరూ బయటికి వెళ్ళిపోండి. నా ప్రభు నా ప్రార్థన విని ఉన్నాడు అని చాలా ధైర్యంగా దావీదు భక్తుడు విన్నవిస్తున్నాడండి. మరి మనము మన యొక్క జీవితంలో మనం ఏ విధంగా ఉన్నామో, మన ప్రార్థన దేవుడు వింటున్నాడని మనం నమ్మకంగా చెప్పగలమా? ఎస్ లార్డ్, నా జీవితంలో నా ప్రభు నా ప్రార్థన ఆలకించాడు. నా ప్రభు నా మాట విన్నాడు. ఈరోజు నేను ప్రార్థన చేశాను, ప్రభు నా ప్రార్థనకు జవాబిచ్చాడు. నా ప్రభు నా ప్రార్థనను కదిలించాడు. ఎందుకంటే మన సమస్యను చూసినట్లయితే మనము ముందుకు సాగలేము. కానీ మన సమస్యను మన దేవుని వైపు పెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మార్గం తెరుస్తాడండి. అంటే ఇంత నమ్మకంగా, ఇంత విశ్వాసంగా దావీదు భక్తుడు దేవుని మీద ఆశ పెట్టుకొని ప్రార్థన చేస్తూ తన శత్రువులను వెనుకకు మళ్ళేటట్టుగా దేవునికి ఆనుకుని, దేవుని యొక్క ప్రార్థనకు, దేవుని జవాబుల కోసం ఎంతగానో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా మరి మనము కూడా ఆ విధంగా పట్టు కలిగి ఉన్నామా? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామా? వాక్యం చదివే జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. మన జీవితంలో కూడా మన యొక్క ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. మన దేవుడు మన జవాబులు ఇచ్చాడు అన్న విశ్వాసంతో మనం చెప్పగలమా? ఈరోజు నేను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడండి అని మనం ధైర్యంగా చెప్పగలుగుతామండి. ఎందుకు ఉండాలి అని అంటే, మన జీవితాన్ని మనల్ని సృష్టించిన యేసు ప్రభు మనకు ఒక రూపం ఇచ్చిన దేవుడు. మన జీవితాలు, మన కష్టాలు, మన బాధలు తొలగించేది ఓన్లీ యేసు ప్రభుయేనండి. ఎందుకంటే సజీవుడు దేవుడు, ఇప్పటికీ జీవం కలిగి ఉన్నాడు. కాబట్టి మనము సజీవుడైన మన యేసు ప్రభు యొద్దకు వెళ్ళి మన జీవితంలో గొప్ప మేలు పొందుదామండి. అందరికీ